భాగంలోకి వెళ్దాం. మరి గడిచిన కాలం అంతా కూడా ఆ దేవుడు ఎంతగానో తన కృపను చూపించి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ దినము మరి దేవుడు మన కొరకు దాచించిన లేదా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఈరోజు యొక్క అంశం పేరేంటంటే, చూసారు ఎవరైనా? నేను గ్రూప్లో పెట్టాను, చూసారా? ఏంటిది? రియల్ క్రిస్టియన్స్ కాదు, క్వాలిటీస్ ఆఫ్ రియల్ క్రిస్టియన్. ఒక నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు ఏటో కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. మరి యూదా పత్రిక ఎక్కడుంది? యూదా పత్రిక మత్తయి తర్వాత ఎక్కడుంది? బైబిల్ ఓపెన్ చేయట్లేదు. యూదా పత్రిక ఎప్పుడు తీయలేదు కదా పాస్టర్ గారు, అందుకే దొరకట్లేదు అంటారా ఏంటి? యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 2, 3? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకే ఒక అధ్యాయం కదా. యూదా పత్రికలో యూదా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో ఎన్ని వచనాలు ఉంటాయి? 20. చూసి భలే చెప్తున్నారు. అందులో ఎన్ని వచనాలు ఉంటాయి? 25 వచనాలు ఉంటాయి. ఒకే ఒక అధ్యాయము, 25 వచనాలు, రైట్? అందులో కొన్ని విషయాలు, ఒక నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు ఏటో పరిశుద్ధాత్మ దేవుడు యోధా ద్వారా వ్రాయించాడు. అవి మనం చూద్దాం. 20వ వచనం నుండి, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవాంతమైన మన ప్రభువుయగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. చదవమ్మా. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ సమయంలో నేనే మాట్లాడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు అయ్యా. మాతో మీరు మాట్లాడండి. ఒక నిజమైన క్రైస్తవుడిగా మేము ఉండాలంటే ఎటువంటి లక్షణాలు మాకు అవసరమో ప్రభా, మీరే మాట్లాడమని అయ్యా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ యూదా పత్రికలో దేవుడు కొన్ని ఆత్మీయ లక్షణాలను ఒక క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు యూదా పత్రికలో కొన్ని విషయాలు రాయించాడు. అయితే సో ఆ వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు అసలు ఈ యోధా ఎవరు, ఈ యోధా ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది యోధాలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలామంది యోధాలు ఉన్నారు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా కానీ మరొక యోధా ఉన్నాడు. అయితే ఈ యోధా ఎవరంటే యేసు ప్రభు తరువాత యోసేపు మరియమ్మకు పుట్టిన పిల్లలలో ఒకడు ఈ యొక్క యోధా. అందుకే యేసు ప్రభు వారు చాలా బైబిల్ గ్రంథంలో చాలా ప్రదేశాలలో తన అన్నదమ్ములను ప్రస్తావిస్తూ అంటారు. బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది ఏంటంటే తన సొంత వారే యేసు ప్రభు యొక్క బోధనను అంగీకరించలేని పరిస్థితుల్లో ఆనాడు శిష్యులు అందరూ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు సహోదరుడు అయినప్పటికీ కూడా
యేసుప్రభు యొక్క సహోదరుడు అయినప్పటికీ కూడా యేసుప్రభు సహోదరుడి కంటే యేసుక్రీస్తు యొక్క దాసుడిగా పిలువబడ్డానికి యోధ ఇక్కడ ఇష్టపడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించక ముందు వరకు కూడా ఆయన శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ ఈయనే మెస్సయ్య అని కానీ ఎవరు కూడా నమ్మలేదు. ఎప్పుడు నమ్మారంటే వాళ్ళందరూ కూడా ఆయన మరణాన్ని జయించి తిరిగి ఎప్పుడైతే లేచారో అప్పుడే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని లేదా ఆయన యొక్క మహత్యాన్ని ఆయన నిజంగా మెస్సయ్యే అని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్మడం జరిగింది. సో అందువలన ఈ యోధ చూడండి, స్టార్టింగ్లో ఒక మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయము స్టార్టింగ్లో, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ. ఏంటంట? యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరు. ఈ యాకోబు ఎవరు? ఈ యోధకి అన్నయ్య. యాకోబు యోధ ఎవరంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించిన తర్వాత యోసేపుకి మరియకి ప్రదానం చేయబడింది. ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత ఈ యాకోబు యోధ అనేవారు పుడతారు. అయితే వారి యొక్క బ్రదర్స్, యేసుక్రీస్తు యొక్క బ్రదర్సే ఈ యొక్క యాకోబు అలాగే యోధ. అయితే యాకోబు ఒక పత్రిక రాశాడు, యోధ కూడా ఒక పత్రిక రాశాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యోధాని ఒక ప్రత్యేకమైన రీతిలో అభిషేకించి ప్రత్యేకమైన రీతిలో వాడుకొని ఏది రాయాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ రాయించాడు. అందులో ఒక భాగం ఏంటంటే ఒక విశ్వాసి లేదా క్రీస్తుని విశ్వసించిన వ్యక్తి లేదా ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడు రాయించాడు. అందులో మొట్టమొదటి ఏదో తెలుసా? చదవండి ఒకసారి, 20వ వచనం చదవండి ఒకసారి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. రైట్. ఇందులో మొట్టమొదటిది ఏంటిదంటే నిజమైన క్రైస్తవునికి లేదా ఒక నిజమైన విశ్వాసికి ఉండవలసిన అద్భుతమైన ఆత్మీయ లక్షణం మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధతలో మనల్ని మనము కట్టుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఏంటిది? రాసుకుంటున్న వాళ్ళు చక్కగా రాసుకోండి. చక్కగా మీకు ఉపయోగపడే అంశాలు ఇవన్నీ కూడా యోధా గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటిది ఏంటిది? పరిశుద్ధతలో మనలను మనము కట్టుకోవాలి. రెండవది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. ఒక నిజమైన క్రైస్తవుడు చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మలో మన జీవితాలను మనము కట్టుకోవాలి. రెండవది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. మూడవది యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టాలి. మూడవది రాసుకోండి, యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నాలుగవది ఇతరుల మీద కనికరము చూపించాలి. నాలుగవది ఏంటిది? రాసుకుంటున్నారా? నాలుగవది ఇతరుల మీద కనికరము చూపించాలి. ఐదవది ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. ఐదవది ఏంటిది? చెప్పాలి. ఐదవది ఏంటిది? ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. ఆరవది పాపానికి ఒప్పుకోకూడదు. ఆరవది ఏంటిది? రాసుకున్నారా? ఎన్నోది రాసుకుంటున్నవారు ఎన్నోది రాసుకుంటున్నారు? ఆరవది పాపానికి ఒప్పుకోకూడదు. ఏడవది అపవిత్రతను అసహించుకోవాలి లేదా పాపాన్ని అసహించుకోవాలి. 7. మొట్టమొదటి ఏంటిది? పరిశుద్ధాత్మలో లేదా పరిశుద్ధతలో లేదా పరిశుద్ధాత్మలో మనము కట్టుకోవాలి. రెండవది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. మూడవది యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకోవాలి. నాలుగవది ఇతరుల మీద కనికరము చూపించాలి. రాసుకున్నారా? ఐదవది ఏంటిది? ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన 5వ లక్షణం ఏంటిది? ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. ఆరవది పాపాన్ని ఒప్పుకోకూడదు. పాపము చేయడానికి ఏమాత్రం ఒప్పుకోకూడదు. ఎవరు? ఒక నిజమైన క్రైస్తవుడు. ఈ 7వది అపవిత్రతను అసహించుకోవాలి. 7వది ఏంటిది? అపవిత్రతను అసహించుకోవాలి. ఈ 7 అంశాలు కూడా
ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన అసలు సిసలైన ఆత్మీయ లక్షణాలు. అయితే ఈరోజు ఎంతవరకు మనం చెప్పుకోగలమో అంతవరకు కూడా ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది చెప్పండి, ఇది పరిశుద్ధతలో లేదా పరిశుద్ధాత్మలో మనము కట్టుకోవడము. ఏది పరిశుద్ధాత్మలో మనం కట్టుకోవడం అంటే ఏంటిది అంటే, పరిశుద్ధాత్మలో మనం కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఏ వ్యక్తిత్వం అయితే కలిగి ఉన్నామో ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో లేదా దాన్ని తరచూ చేస్తూ ఉంటామో దానినే కట్టబడము అని మనము పిలుస్తాం. ఉదాహరణకి నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడడం ఇష్టం అనుకోండి, అబద్ధాలు ఆడుతూ ఉన్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఒక రోజున అబద్ధం చెప్పకపోతే మనం ఉండలేము. ప్రతిదానికి అబద్ధమే. ఎక్కడికి వెళ్ళామంటే అబద్ధం, ఏం చేసావంటే అబద్ధం, ఎందుకు రాలేదంటే అబద్ధం, ఎందుకు లేట్ అయిందంటే అబద్ధం, ప్రతిదానికి అబద్ధం. ఎందుకంటే అబద్ధాలతో నీ జీవితాన్ని నువ్వు కట్టేసుకున్నావు. కాబట్టి ఎవరితో మాట్లాడినా నువ్వు అబద్ధమే చెప్తావు, ఏం మాట్లాడినా అబద్ధమే చెప్తావు. ఒకవేళ మోసం చేసే అలవాటు ఉందనుకోండి, ప్రతిదానికి ఏం చేస్తారు, మోసమే. ఏదైనా ఒక విషయం ఇతరులతో చెప్పాలంటే అక్కడ జరిగింది ఒకటైతే జరగలేని మరొకటి యాడ్ చేసి మోసకరమైన మాటలు చెప్పి ఇతరులను బాధ పెట్టే మాటలు మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో నువ్వు దేనితో అయితే నీ యొక్క క్యారెక్టర్ని లేదా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కట్టుకుంటున్నావో అదే నీ జీవితం. ఏంటిది? దేనితో అయితే నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కట్టుకుంటున్నావో అదే నీ జీవితం. నువ్వు పాపము చేస్తూ నీ వ్యక్తిత్వం ఉందనుకోండి, నువ్వు పాపానికి సంబంధించిన వ్యక్తివి అని అర్థం. లేదా అలా కాకుండా నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను ప్రేమించే వ్యక్తి అనుకోండి, దానితో నువ్వు జీవిస్తున్నావు అనుకో, దాని అర్థం ఏంటిది? నువ్వు పరిశుద్ధతతో నీ జీవితాన్ని కట్టుకునే వ్యక్తివని దానికి అర్థం. సో ఇక్కడ దేవుడు తన లేఖనాల్లో సెలవిస్తున్నా మనం ఎలా ఉండాలంట, పరిశుద్ధతలో మనము కట్టుకోవాలి. పరిశుద్ధతలో మనము కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి మనం ఆలోచన చేసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. అసలు ఎందుకు మనం కట్టుకోవాలి అలాగా? 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనము, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు పరిశుద్ధత కోసం మాట్లాడాడు? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను సేవిస్తున్న మనము కూడా ఎలా ఉండాలంట, పరిశుద్ధులై ఉండండి. ఉదాహరణకి తండ్రి కొడుకు ఉన్నాడండి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరంటే వాడికి చాలా ప్రేమ, చాలా అభిమానం. అయితే తండ్రి ఎప్పుడు కూడా ఏమని ఆశిస్తాడో తెలుసా? తన కొడుకు తనలాగే ఉండాలని ఆశిస్తాడు. అవునా కాదా చెప్పండి. తల్లిదండ్రులు బిడ్డలు ఏమనుకుంటారు? ఒకవేళ తండ్రి మంచి ఆత్మీయుడు అనుకోండి, తల్లి మంచి ఆత్మీయురాలు అనుకోండి, ఆ బిడ్డల కొరకు ఏమని ఆలోచిస్తారు? నా కొడుకు లేదా నా కూతురు నాలాగా ఉంటే ఎంత బాగుంటుందో, నాలాగా ప్రేమ కలిగి ఉంటే ఎంత బాగుంటుందో, నాలాగా ఆత్మీయ జీవితం కలిగి ఉంటే ఎంత బాగుంటుందో, నాలాగా ప్రార్థనా పరురాలై ఉంటే ఎంత బాగుంటుందో, లేదా నాలాగా ఎక్కువ వాక్యం చదువుతూ ఉంటే నా బిడ్డలు ఎంత బాగుంటుందో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులకి కూడా తన బిడ్డల మీద ఎంతో కొంత ఆశ ఉంటుంది. అది కాదనడానికి మనం ఎవరము సరిపోము. అయితే ఇక్కడ మనల్ని కన్నా తండ్రి లేదా మనల్ని తన రక్తం ఇచ్చి వెల ఇచ్చి కొనుక్కున్న ఈ యేసయ్య మన గురించి అనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? మన కొరకు కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎందుకు పరిశుద్ధులై ఉండాలంటే పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడడము అసాధ్యము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా దేవుని చూడడము అసాధ్యము. కాబట్టి దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. మరి పరిశుద్ధతలో మన జీవితాన్ని కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? సామెతల గ్రంథములో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. సామెతల గ్రంథము 1వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చూడండి
9వ వచనం నుండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుండుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. ఏంటంట? అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. ఇంకా అలాగే 15వ వచనం చదవండి ఒకసారి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారు త్రోవలను నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పొద్దు. వారు నిన్ను బలవంతం చేస్తారు. పాపం చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి నిన్ను బలవంతం చేస్తారు, నిన్ను ప్రోత్సహిస్తారు. ఏం చేస్తారంటే అస్తమాను కూడా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అలాగ నిన్ను ప్రేరేపించినప్పుడు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో దాన్ని నువ్వు చేయడానికి, ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కానీ పాపులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? తన ఇంటి యజమాని యొక్క ఇంటిలోని తాను పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక పని మనిషిగా పని చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని తనకి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి, అయ్యా ఇదిగో నువ్వు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తివు కాబట్టి నా తర్వాత ఈ ఇంటికి అధికారువు నువ్వే, ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బాధ్యతలన్నీ కూడా నువ్వే నిర్వర్తించాలని చెప్పి యజమాని ఒక దాసునికి అధికారం ఇస్తే ఆ యవనస్తుడు చక్కగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ యజమాని యొక్క భార్య ఆ వ్యక్తి మీద కన్నేసింది. ఏం చేసింది? ఆ వ్యక్తి మీద కన్నేసి ఆ వ్యక్తిని ఎలాగైనా సరే లోపరుచుకోవాలి, ఆ వ్యక్తిని ఎలాగైనా సరే దేవుని దగ్గర నుంచి దూరం చేసేయాలి, ఆ వ్యక్తిని ఎలాగైనా సరే పాపము చేయడానికి ప్రేరేపించాలి, ప్రోత్సహించాలని చెప్పి తరచూ ఆ వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తే ఈ యవనస్తుడు మాత్రము ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యవనస్తుడు. కాబట్టి ఎన్నోసార్లు ఆమె ప్రేరేపించిన, ఎన్నోసార్లు ప్రోత్సహించిన ఆ యవనస్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, అది యజమానుడు నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చి ఉండొచ్చు, కానీ నీ మీద చెయ్యి వేయడానికి నాకు ఏమాత్రమూ అధికారం లేదు. అవన్నీ పక్కన ఉంచితే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నా దేవుని ఎదుట నేను పాపము చేసి నా దేవుని ఎదుట నేను పాపాత్ముడుగా ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. నా దేవుని ఎదుట ఏ విధంగా నేను పాపం చేస్తాను అని చెప్పి ఒక యవనస్తుడు ధైర్యంగా చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఇటువంటి యవనస్తులు ఉన్నారంటారా? ఈ రోజున పాపానికి ప్రేరేపించినప్పుడు అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని ఎదుట నేను పాపము చేయడానికి వీలు లేదు అని చెప్పి పాపము నుండి దూరంగా పారిపోతున్న యవనస్తులు ఉన్నారంటారు. ఈ రోజున ప్రోత్సహించడం, ప్రేరేపించడం పక్కన పెడితే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే యవనస్తులు చాలామంది ఉన్నారు. అవునా కదా? అవకాశం దొరికితే పాపం చేద్దాం, అవకాశం దొరికితే ఏదో విధంగా ఆనందిద్దామని చెప్పి ఉన్న యవనస్తులు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధతలో మనల్ని మనము కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకోవాలి. నువ్వు మాట్లాడే మాటలు నువ్వు కట్టుకోవాలి, నీ ఆలోచన విధానంలో నువ్వు కట్టుకోవాలి, నీ హృదయపు ఆలోచనలో నిన్ను నువ్వు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉందండి. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఏవైతే చెప్పాడో అవన్నీ జరుగుతున్నాయి. మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి సిద్ధమైపోయాయి. ఇండియాకి, పాకిస్తాన్కి, చైనాకి, తైవాన్కి, సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. నిన్న కాక మొన్నే ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద అటాక్ చేయగలిగి ఇరాన్ సగం లేచిపోయింది అంతే. రష్యా రెడీగా ఉంది, చైనా రెడీగా ఉంది యుద్ధాలు చేయడానికి.
సో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా రెడీగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధము ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పాడో అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఇటువంటి సమయంలో మరింత ఎక్కువగా మన పరిశుద్ధత కాపాడుకోవాలి. దేవుడు రాకడ వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశంలో మనల్ని కలిసినప్పుడు పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుని అంగీకరించకుండా మారు మనసు లేకుండా ఉన్నారో వారు విడవబడతారు. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా అండి విడవబడితే. కొంతమంది సేవకులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొంతమంది దేవుని భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని రాకడ అతి సమీపంగా ఉండి మహా అయితే 2030 నుండి 2033 లోపే దేవుని రాకడ వచ్చే అవకాశం ఉందంట. యేసయ్య రాకడ ఎంత అవకాశం ఉంది? 2030 నుండి 2033 సంవత్సరాలు. 2033 ఎన్నో సంవత్సరం ఇది? ఎన్నో సంవత్సరం? 2025వ సంవత్సరం. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? గట్టిగా చూస్తే ఒక 5-6 సంవత్సరాలు. ఈ 5-6 సంవత్సరాల్లో మన బిడ్డలు మనం తర్ఫీదు ఇవ్వకపోతే ఆత్మీయ జీవితంలో, మనకు మనము తర్ఫీదు ఇచ్చుకోకపోతే ఆత్మీయ జీవితంలో, మనకు మనము దేవునికి దగ్గరగా ఉండకపోతే ఆ రాకడలో మనం ఏమవుతాం? విడవబడిపోతే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా అండి? నువ్వు విడవబడిపోతే దేవుడు తన పరిశుద్ధులతో పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన జరిగే సమయంలో నువ్వు విడవబడిపోతే ఈ లోకములో మన ఎంత దురదృష్టవంతులం కూడా ఉండరు. కాబట్టి దేవుని సంగమా సిద్ధముగా ఉండాలి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, పరిశుద్ధత కలిగి ఉండుటకు మనము కట్టుకోవాలి. ప్రేమ కలిగి ఉండుటకు మనము కట్టుకోవాలి. ఇతరుల పట్ల ఇతరులు ప్రేమించే విషయంలో మనము కట్టుకోవాలి. మనల్ని ఎవరైనా ప్రేరేపిస్తున్నప్పుడు తప్పు చేయడానికి లేదా పాపము చేయడానికి ప్రేరేపిస్తే మనం ఏం చెప్పాలి? నో, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఆ పాపము జోలికి రాను. నేను ఆ పాపము చేయడానికి నేను ఇష్టపడడం లేదు, ఎందుకంటే నన్ను సృష్టించిన దేవుడు నన్ను చూస్తున్నాడు. చెప్పగలమా మనం ఎప్పుడు మరణిస్తామో? చెప్పలేము. దానికి మంచి ఉదాహరణ మన దినాన్ని జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్. ఎంత దారుణమో చూడండి ఒకసారి. ఆ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా క్లాసెస్ కంప్లీట్ అయిపోయి మెస్ కింద చక్కగా భోజనం చేస్తున్నారండి. భోజనం చేస్తున్నారు. ఎవరైనా అనుకుని ఉంటారా చనిపోతామని? ఆ భోజనం చేస్తున్నారు. ఆ మెస్ మీదకి వచ్చి ఆ విమానం కూలిపోయింది. అక్కడికక్కడ మెడికల్ స్టూడెంట్స్ అందరూ చనిపోయారు. ఆ ఫ్లైట్లో వెళ్తున్న వారు అనుకుని ఉంటారు మరి కొన్ని గంటల్లో మన దేశానికి మనం వెళ్ళిపోతున్నాం, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఈలోగా ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. మనకి తెలియదు మరణము ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో. దేవుడు రాకమునుపే మరణించక ముందే మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆ దేవుడి రాజ్యం ఖచ్చితంగా మనము ప్రవేశిస్తాం. ఒకవేళ దేవుడి గడియ ఇదే అయితే, ఈరోజే అయితే, ఈ క్షణమే అయితే మనం ఎక్కడికి వెళ్తాం ఒకసారి ఆలోచన చేయండి. మనలో ఎంతమంది చెప్పగలము నేను ఈరోజు మరణిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తానండి? చెప్పగలమా? ధైర్యం లేదు, చెప్పలేము. ఒకవేళ ఈరోజే మనం మరణిస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాట చెప్పడం లేదు, వాస్తవాలు, జరిగిన వాస్తవాలు బట్టి నేను మీకు చెప్తున్నాను. జరిగిన వాస్తవాలు. నిన్నటి దినాన్న నిన్న కాక మొన్న అనుకుంటా మార్నింగ్ శ్రావణి చెప్తుంది నాకు, ఫ్లైఓవర్ ఉంది కదా మన వైజాగ్ ఫ్లైఓవర్, డాక్యార్డ్ దాటిన తర్వాత కళ్యాణి హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేస్తున్న వారు, డాక్టర్ గారు, డాక్టర్ అమ్మగారు, ఇద్దరు కూడా భార్యాభర్తలు డ్యూటీ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఆ బండి మీద వెళ్తున్నప్పుడు రాయి తగిలి స్కిడ్ అయింది. బండి స్కిడ్ అవగానే బండి పడిపోగానే వెనక నుంచి లారీ వచ్చి కొట్టేసింది. స్పాట్లో చనిపోయారు. చెప్పగలమా మరణం ఎప్పుడు వస్తుందో? చెప్పలేం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం తెలుసా అండి. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే ఎప్పుడు ఏదో జరుగుతుందో మనకి తెలియదు. అర్థం కాని పరిస్థితులు, అర్థం కాని దినాల్లో మనం ఉన్నాము. అయితే దేవుడి సేవకుడు కానీ చెప్తున్న మాట ఏంటో తెలుసా?
బ్రతుకున్న కొన్నాళ్ళైనా సరే పరిశుద్ధంగా జీవించే అలవాటు చేసుకుందాం. బ్రతుకున్న కొన్నాళ్ళైనా సరే దేవునితో కలిసి జీవించే జీవితం కలిగి ఉందాం. బ్రతుకున్న కొన్నాళ్ళైనా సరే దేవుడి ఆశించే విధంగా మనం బ్రతికినట్లయితే ఒకరోజు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాం. కాబట్టి దేవుని సేవకునికి మరొక్కసారి మీకు మనవి చేస్తుంది ఏంటంటే, పరిశుద్ధంగా జీవించడానికి మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధంగా జీవిస్తే ఏమవుతుందండి? యోసేపు పరిశుద్ధంగా జీవించాడు, ఏమైందండి? ఏమైంది చెప్పండి? యోసేపు పరిశుద్ధంగా, ఎవరు చూసినా చూడకపోయినా, యజమాని చూడట్లేదు, చుట్టూ ఉన్న భటులు ఎవరూ లేరు, చుట్టూ ఉన్న కాపలాదారులు సైనికులు ఎవరూ లేరు. కానీ ఏంటి యోసేపు మనసులో ఉన్న భయం ఏంటిది? ఏటా భయం? నా దేవుడు చూస్తున్నాడు. ఈ భయం ఉంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఈరోజు చాలామంది పాపములో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదులే, నేను అందరికీ హైడ్ అండ్ సీక్ తెలుసా, దాగుడు మూతలు. ఈరోజు చాలామంది దేవుడితో దాగుడు మూతలు ఆడుతున్నాం. దేవుడు నన్ను చూడట్లేదులే అనుకుంటున్నావు, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే 24 గంటలు 24/7 365 days దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు కాబట్టి ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన కళ్ళు కూడా పక్కకి తిప్పడు. ఒకవేళ ప్రక్కకి తిప్పినట్లయితే ఏమవుతుంది? మన జీవితాల గాల్లో కలిసిపోవడమే. సో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఈ దినం ఆయన సన్నిధిలో మనల్ని ఉంచాడు. పరిశుద్ధంగా జీవించినందుకు యోసేపు జీవితంలో ఏమైందో తెలుసా అండి? దేవుడు యోసేపును ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసేసాడు. ఏమవుతుందండి పరిశుద్ధంగా జీవిస్తే? దేవుడు హెచ్చిస్తాడు. ఏమవుతుందండి పరిశుద్ధంగా జీవిస్తే? దేవుడు దీవిస్తాడు. ఏమవుతుందని పరిశుద్ధంగా జీవిస్తే? నువ్వు అనుకున్న దానికన్నా ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరి ముందు నువ్వు హేళనగా కనిపించవచ్చేమో, కానీ నిన్ను చూస్తున్న దేవుని దృష్టిలో మాత్రము నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఈ రోజున చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్న పనులు ఏంటో తెలుసండి? దొంగచాటుగా వెళ్ళి, కార్లు వెనక్కి వెళ్ళి, లారీలు వెనక్కి వెళ్ళి మందు తాగుతున్నారు, సిగరెట్ కాల్చుతున్నారు. ఎంత దారుణం తెలుసా అండి? ఎక్కడో, ఎందుకండి మన రామకృష్ణపురం ఏరియా ఉందా? ఆ రామకృష్ణ ఏరియాలోని ఆ గుడి పక్క సందు వీధి ఉంది కదా, ఆ సందులో ఆ వీధిలో అలా కొంచెం కిందకి వెళ్తే అక్కడ కుడి చేతి వైపు ఒక కిల్లి బడ్డు ఉంటుంది. అక్కడ కార్లు పార్క్ చేసి ఉంటాయి. ఆ కార్లు పార్క్ చేసిన దగ్గర 24 hours అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి మీరు చూడండి, అలా స్మోక్ చేస్తూనే ఉంటారు యవనస్తులు. చూసారా? గ్రౌండ్ దగ్గర, గ్రౌండ్ పైకి మీరు చూసే ఉంటారు, కాబట్టి ఆ ప్లేస్ మీకు ఐడియా లేనట్టుంది. రామకృష్ణపురంలోని గ్రౌండ్కి వెళ్ళే దారిలోని ట్యాంకీ ఉంది కదా, వాటర్ ట్యాంక్, దానికంటే కొంచెం ముందున ఎప్పుడు సిగరెట్ కాల్చుతూనే ఉంటారు యవనస్తులు. చిన్న వాళ్ళండి, 10th class వాళ్ళు, ఇంటర్ క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు. నేను అనుకుంటాను వాళ్ళు చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. అరే ఒకవేళ ఇది ఇలాగే తాగితే భవిష్యత్తులో వీడికి వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత ఈడి రోజులు మంచిగా లేకపోతే ఈడు గుండో లెవరో ఏదో ఒకటి పాడైపోతుంది. కరెక్ట్గా పిల్లలు కనిన తర్వాత ఒకవేళ ఏదో ఒక జబ్బుతో వీడు చచ్చిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి. ఈడేమో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, కానీ భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఆలోచన చేశాడు ఎప్పుడైనా? సిగరెట్ కాల్చాడు. సిగరెట్ కాల్స్తే ఏమవుతుందో తెలుసా అండి? లంగ్స్ అన్నీ పాడైపోతాయి, ఊపిరితిత్తులన్నీ పాడైపోతాయి. ఈడు 17 సంవత్సరాల నుంచే కాల్చడం మొదలెట్టాడు, 16 సంవత్సరాల నుంచే సిగరెట్ కాల్చడం మొదలుపెట్టాడు. ఒక 10 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 27 సంవత్సరాలు వచ్చేంత వరకు కాలుస్తాడు. ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా కాల్చాడు. 27 సంవత్సరాలుగా వాడికి వివాహం అవుతుంది. 27 సంవత్సరాలప్పుడు వాడికి పిల్లలు పుట్టాడు అనుకుని ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చాడు. ఒక 28వ సంవత్సరంలో వాడికి పిల్లలు పుట్టగానే ఈ 10 సంవత్సరాలు కాల్చిన ఈ యొక్క సిగరెట్ వల్ల వాడు ఊపిరితిత్తులు పాడైపోయి వాడు చనిపోతే ఒకవేళ ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. తనని నమ్ముకొని వచ్చిన తన భార్య పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. అప్పుడే పుట్టిన తన బిడ్డల పరిస్థితి ఏమవుతుందో చెప్పండి.
ఈరోజు యవనస్తులకి ఆలోచన లేదు అసలు. ఏదో ఎంజాయ్ చేస్తున్నాం, ఏదో మందు తాగుతున్నాం, ఏదో సిగరెట్ కాస్తున్నాం, అయిపోతుంది జీవితం, అందరితో పాటు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తు ఏమవుతుందో వారికి తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఈరోజు. ఈవెన్ చాలామంది క్రైస్తవ కుటుంబాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలు కూడా ఎంత దారుణం అండి. నేను ఆశిస్తుంది ఒకటే, ఏంటో తెలుసా? దేవుని మాటలు ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా వారు మార్పు చెందాలి, ఖచ్చితంగా వారు మారు మనసు పొందుకోవాలి. కనీసం ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అయినా ఉండాలి. అయ్యో, నేను ఈ విధంగా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను, భవిష్యత్తులో ఒకవేళ నేను ఇలాగ అయితే నా కుటుంబం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, నన్ను నమ్ముకున్న నా భార్య, నా బిడ్డలు ఏమైపోతారు అని ఆలోచన ఉండాలండి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎంత మంచివాడో చూసారండి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, ఏ పాపము మీకు అంటకుండా దూరంగా ఉండండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనము కలిగి ఉన్న అలవాట్లు బట్టి మన కుటుంబం నాశనం అయిపోకూడదని దేవుడి యొక్క ఆలోచన. నువ్వు మంచిగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు మంచిగా ఉంటే నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉంటావు. అది దేవుని యొక్క ఆలోచన. ఏ విధము చేతనైనను మన శరీరాన్ని మనం అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకంటే ఈ దేహము దేవుని యొక్క ఆలయము. మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఒక వ్యక్తి పాపము చేయకపోవడం వల్ల తను ఐగుప్తు ఒక దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. దానియేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు అతడు తరమబడి బెల్షస్సరు అతడి కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నువ్వు గణపరచలేదు. ఎవరో తెలిసి ఈ వ్యక్తి నెబుకద్నెజరు యొక్క కొడుకు ఈ బెల్షస్సరు. ఏం చేశాడో తెలుసా? ఈ బెల్షస్సరు తన తండ్రి తర్వాత తనకి ఆధిక్యత ఇవ్వబడిందని చెప్పి, తన తండ్రి తర్వాత తనకి రాజ్యం ఇవ్వబడిందని చెప్పి కళ్ళు నెత్తికెక్కి, ఏంటిది కొంతమంది అంటారు కదా, నీకు కళ్ళు నెత్తికెక్కారా? ఎందుకు? అన్నీ వచ్చని పొగరు, అన్నీ తెలిసని పొగరు, నీకు కళ్ళు నెత్తికెక్కాడు అందుకే నువ్వు అలా చేస్తున్నావు అంటారు కదా. అలాగే ఈ బెల్షస్సరుకి ఏమైందో తెలుసా అండి? తన తండ్రి తర్వాత తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఈ బెల్షస్సరుకి వచ్చినప్పుడు దేవునికి భయపడకుండా దేవుని మందిరములో, దేవుని ఆలయములో వాడే కొన్ని వస్తువులు, దేవుని మందిరంలో వాడే కొన్ని వస్తువులను తెచ్చుకొని ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మందిరంలో వాడే ఆ విలువైన పాత్రలు తెచ్చుకొని అందులో ద్రాక్షారసము పోసుకొని తన ఉపపత్నులతో, తన భార్యలతో, తన చుట్టూ ఉన్న సేవకులందరితో కలిసి ఏం చేస్తున్నాడంట? ఎంజాయ్ చేస్తున్నాడంట. ద్రాక్షారసము పోసుకొని మత్తుగా అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాడంట. ఈ వేటిని తెచ్చుకొని, వేటిని తెచ్చుకొని? ద్రాక్షారసం తెచ్చుకొని. ఎందులో పోసుకున్నాడు? దేవుని మందిరములో వాడే వెండి బంగారపు
వస్తువులను తీసుకొని వచ్చి వాటిలో మత్తుగా ఉన్న ద్రాక్షారసమును పోసుకొని చుట్టూ ఉన్న వారితో డ్యాన్సులు ఆడుతూ దేవునికి అవమానపరిచే విధంగా ఈ బెల్షాజర్ ఏం చేస్తున్నాడంట? ప్రవర్తిస్తున్నాడు. అయితే అదే రోజున దేవుని హస్తం వచ్చి ఏం చేసిందంటే మేనేల్ టెకెల్ ఫార్ సీన్ అని చెప్పి రాసి పడేశాడు దేవుడు. ఒక హస్తం వచ్చి రాసింది. అయితే దాని అర్థం ఏంటో తెలియకపోతే దానియేలు పిలిపించుకుంటే దానియేలు వచ్చి ఆ అర్థం చెప్తున్నాడు. ఇగో బెల్షాజరు దేవుడు నిన్ను తక్కెట్లో తూచేశాడు, నువ్వు తేలిపోయావు. ఏమైంది? చూడాలి అందరు నా వైపు. ఏమైంది? దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచాడు, నువ్వు తేలిపోయావు, నీ ప్రభుత్వం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఇదిగో దేవుడు నిన్ను నీ శత్రువులకి అప్పగించబోతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో ఉన్న పాత్రలను అపవిత్రపరిచావు. దేనికి? దేవుని మందిరములో ఉన్న పాత్రలను నువ్వు అపవిత్రపరిచావు. దేవుని మందిరములో వాడే పాత్రలు అపవిత్రపరిచితేనే దేవుడు ఊరుకోలేదే. దేవుడు ఈ దేహం కోసం ఏమన్నాడు? ఈ దేహము చెప్పాలి. ఈ దేహము మీ పక్కన షేకండి చెప్పండి, నీ దేహము దేవుని ఆలయం అని చెప్పండి. మొహాలుగా చూసి చెప్పండి, నీ దేహము చూసి చెప్పండి. మళ్ళీ చెప్పండి, అంటే వదిలికండి. వీళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. నీ దేహము దేవుని ఆలయము, దానితో నువ్వు దేవుని మహిమపరచాలి. చెప్పారు అందరూ? ఈ దేహం ఏమిటిది? దేవుని ఆలయము. ఆ రోజు బెల్షాజరు, రాజైన బెల్షాజరు దేవుని మందిరంలో వచ్చి కొన్ని పాత్రలు తీసుకొని వాటిని అపవిత్రపరిస్తేనే దేవుడు ఊరుకోలేదే. ఈ దేహం ఏంటంట? ఈ దేహం ఏంటిది? దేవుని ఆలయం. మరి ఈ దేవుని ఆలయమైన ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నా మాట అర్థమైందా మీకు? నా మాట అర్థమైందా? ఒక మెటీరియలిస్టిక్గా ఉన్న పాత్రలే అపవిత్రపరిస్తేనే దేవుడు ఊరుకోలేదే. అటువంటిది దేవుడు ఈ పాపి అయిన ఈ మనిషి కొరకు తన రక్తము కాచి ప్రాణం పెట్టాడే. అటువంటి ఈ శరీరాన్ని లేదా దేవుడి మందిరముగా పిలువబడుతున్న ఈ దేహాన్ని నువ్వు పాపానికి అప్పగిస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? మరి ఈ దేహంతో నచ్చినట్టుగా మనం వ్యవహరిస్తున్నామే, ఈ దేహంతో ఇష్టానుసారమైన పనులు చేస్తున్నామే, ఈ దేహంతో ఇతరులను కొడుతున్నావే, ఈ దేహంతో ఇతరుల్ని అనరాని మాటలు అంటున్నావే, నిజమేటో తెలుసుకోకుండా సత్యమేటో తెలుసుకోకుండా నీ నోటిని వ్యర్థంగా ఉపయోగిస్తూ నీ ఇంటి వారినే అనేక విధాలుగా నువ్వు బాధిస్తున్నావే నీ మాటలతోని. నీ చేతులను ఇతరులను బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నావే, నీ కాళ్ళను అపవిత్రమైన స్థలాలకు వెళ్ళడానికి ఉపయోగిస్తున్నావే, నీ ఆలోచనలు సరిగా ఉండడం లేదే. మరి ఇవన్నీ కూడా నీ దేహంలో ఉన్న భాగాలేగా. దేవుడి మందిరంలో ఉన్న పాత్రలే అపవిత్రమైతే దేవుడు ఒప్పుకోలేదే. ఆయన దేవాలయముగా పిలువబడుతున్న ఈ దేహం ఉంటే మరి ఈ దేహంలో ప్రతి ఒక్క అవయవం ఏంటిది? ఆయన పాత్రేగా, అవునా కదా? ఈ దేహంలోని ప్రతిదీ కూడా ప్రతి అవయవము కూడా చెప్పాలి ఆయన పాత్రేనా? ఈ దేహము దేవాలయం అయితే ఈ చేతులేటి? పాత్రలువి. కాళ్ళేటి? పాత్రలు. ఈ కళ్ళు ఒక పాత్ర, ఈ నోరు ఒక పాత్ర, ఈ చెవులు ఒక పాత్ర, నీ శరీరము ఒక పాత్ర. చూసారా? మరి ఈ పాత్రలన్నీ కూడా నువ్వు అపవిత్రపరిస్తే, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? మరలా మీకు చెప్తున్నాను, దేవాలయంలో ఉన్న పాత్రలను అపవిత్రపరిస్తేనే దేవుడు ఒప్పుకోలేదు కదా. నీ దేహమే నా ఆలయం అని దేవుడు చెప్పుకున్నాడే. ఈ దేహంలో ఉన్న అవయవాలు పాత్రలైతే ఈ పాత్రలన్నీ పాడు చేసేసావు నువ్వు, ఈ పాత్రలన్నీ పాడు చేసేస్తున్నావు నువ్వు. మరి దేవుడిని నిన్ను గురించి ఏమంటారు చెప్పండి? నీ నోటి మాటలు సరిగ్గా ఉండవు, నీ చూపులు సరిగ్గా ఉండవు, నువ్వు వినే విషయాలు మంచివి కాదు, నీ చేతులు సరిగ్గా ఉండవు, నీ కాళ్ళు సరిగ్గా ఉండవు, నీ ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఎప్పుడు చూసినా మోసము, దగ, కుట్ర, అసూయ, ద్వేషమే నీ ఆలోచనలన్నింటిలో. నీ చేతులు ఎప్పుడు కూడా అన్యాయం చేయడానికే ముందుకు వెళ్తూ ఉంటాయి, దొంగతనాలు చేయడానికే ముందుకు వెళ్తూ ఉంటాయి, లంచం ఇవ్వడానికి లంచం తీసుకోవడానికే ముందుకు వెళ్తూ ఉంటాయి. మా దేవుని దృష్టి ఇవి తప్పు కాదా?
నీ కాళ్ళు ఎక్కడికైతే వెళ్ళకూడదో ఆ అపవిత్రమైన స్థలాల వైపు పరుగులు తీయడానికి వెళ్తూ ఉంటాయి. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఒక వస్తువే దేవునికి విషయంలో అపవిత్రమైనప్పుడు దేవుడు ఊరుకోకపోతే, దేవుడు నీ కొరకు తన ప్రాణమే పెట్టేశాడండి. ఏం చేశాడు దేవుడు? నీకోసం తన ప్రాణమే పెట్టాడు. రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఈ శరీరాన్ని పాడు చేస్తే దేవుడు చూస్తే ఎలా ఊరుకుంటాడండి? ఆయన బాధపడ్డా? ఆయన వేదన చెందడా? దేవుడు అనుకుంటాడు, మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుడు అనుకుంటాడు, అయ్యో నా కుమారుని కొరకు నేను ప్రాణం పెట్టానే, నా కుమార్తె కొరకు నేను రక్తాన్ని చిందించానే, నా రక్తానికి విలువ లేకుండా పోయిందే, నా ప్రాణానికి నా త్యాగానికి విలువ లేకుండా నా కుమారుడు నా కుమార్తె ప్రవర్తిస్తున్నారే. ఎన్నిసార్లు దేవుడు బాధపడి ఉంటాడండి? ఒకసారి ఆలోచన చేయండి. కన్న బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఎంత బాధపడతారు? అవునా కాదా? అవునా కాదా? ఇక తల్లిదండ్రులు ఉన్నారు, మీ బిడ్డల మాట వినలేనప్పుడు ఎంత బాధపడేవారు? అవునా కాదా? మనకు అవునా కాదా? ప్రవీణ్ నీ మాట వినకపోతే ఎంత బాధపడేదని. నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదు, ఎంత చెప్పినా మాట వినట్లేదు. అవునా కాదా? మరి మనము దేవుని మాట వినకపోతే దేవుడు బాధపడతాడా లేదా? ఆ తల్లి అలా బాధపడింది, దేవుడు ఈరోజు ఆడిని మార్చాడు. దేవునికి స్తోత్రం. చక్కగా దేవుడి సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నాడు. వినాలి. ఎవరైతే దేవునితో ఉంటారో దేవుడు వారికి రానున్న రోజులు గొప్ప భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధతలో మనలను మనము కట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైంది నా మాట యొక్క అర్థము? చూస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు యోధాన్ని వాడుకొని ఒక అధ్యాయమే 25 వచనాలే, కానీ అందులో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో ఎంత ఖచ్చితంగా దేవుడు రాయించాడు చూడండి. పరిశుద్ధతలో మిమ్మల్ని మీరు కట్టుకుంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం ధైర్యంగా నిలవబడగలుగుతాం. పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకుంటే ఏమవుతుందంటే దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. ఒక వ్యక్తి ఏముంచి పాపానికి దూరంగా వెళ్ళి తన శరీరాన్ని కాపాడుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని ఒక దేశానికి ప్రధానమంత్రిని చేసేసాడు. ఒక రాజు ఏమో వెర్రవీగి దేవుని ఎదుట భయపడకుండా తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు పాపానికి స్థానం ఇచ్చాడు. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? అదే రోజు రాత్రి ఏమవుతుందో తెలుసా? శత్రువులందరూ వచ్చి ఆ రాజుని చంపి పడేశారు. చదువుతారు ఒకసారి ఆ మాట. దానియేలు గ్రంథం అదే 5వ అధ్యాయము 30వ వచనము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. ఆ రాత్రి యందే కల్దీయుల రాజుగు బెల్షజరు హతుడాయెను. ఏ రాత్రి అందే? ఏ రాత్రి? దేవుడు ఏ రోజైతే హెచ్చరించాడో అదే రోజు రాత్రి బెల్షజరు నిన్ను తూచాడు, దేవుడు తేలిపోయావు. దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. చూశాడు, వెయిట్ చేశాడు. మరొక ఆపర్చునిటీ ఇచ్చాడు, మరొక అవకాశం ఇచ్చాడు. ఈరోజు మారుతాడేమో, వెయిట్ చేద్దాం. రేపు మారుతాడేమో, వెయిట్ చేద్దాం. ఎల్లుండి మారుతాడేమో, వెయిట్ చేద్దాం. ఒక 6 నెలలు చూద్దాం, ఒక సంవత్సరం చూద్దాం, ఒక 2 సంవత్సరాలు చూద్దాం అని చెప్పి మనం రక్షణ పొందుకున్న నాటి నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు వెయిట్ చేస్తూనే వచ్చాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటే ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి, ఇక నుంచి ఇక అవకాశము లేదు అని కనుక దేవుడు అనుకున్నట్లయితే ఏంటి మన పరిస్థితి? బెల్షాజరు అదే రోజు రాత్రి శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు, హతుడు అయ్యాడు, చనిపోయాడు. ఇంక చేసేదేమో లేదు, చనిపోయాడు. ఈరోజు దేవుడు మరలా మన సంఘమును హెచ్చరిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఒకవేళ దేవుడు హెచ్చరిస్తున్నా ఏదైతే పెట్టవలసింది ఉందో అది విడిచిపెట్టకుండా ఇంకా అదే నువ్వు కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇట్స్ వార్నింగ్. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దాన్ని విడిచిపెట్టేసాయి, దాన్ని వదిలేసాయి, ఆ పాపమును విడిచిపెట్టేసాయి. ఎందుకంటే దేవుడు నిన్ను కూడా తూచే సమయము ఆసనమైంది. నిన్ను కూడా తక్కెట్లో పెట్టి దేవుడు తూచే సమయం వచ్చింది. ఆ తక్కెట్లో పెట్టి తూచినప్పుడు నువ్వు ఎలా కనిపించాలి? తేలిపోకూడదు, నువ్వు అందులో తెలిపోకూడదు. దేవుని ఎదుట నిర్దోషిగా, యథార్థంగా, నీతిమంతులుగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అంశాల కోసం మాట్లాడుకున్నావు? ఎన్ని అంశాలు ఉన్నాయని చెప్పాను?
ఏడిట్లు ఎన్ని మాట్లాడుకున్నావు? ఒకటే మాట్లాడుకున్నాం. టైం అయిపోయింది. మనం పరిశుద్ధతలో కట్టుకుంటే అన్ని ఉపయోగాలు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఇంకేమవుతుంది తెలుసా? దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. నెంబర్ 1, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏమైందో అది నీకు తెలుస్తుంది. మరి ఈరోజు పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకుంటున్నామా? ప్రయాసపడుతున్నామా? కనీసం ప్రయాసపడుతున్నామా? ఒకవేళ అబద్ధాలు ఆడే అవకాశం వచ్చింది, అరే అబద్ధాలు ఆడకూడదురా, లోపల పరిశుద్ధాత్మదేమో మనం ప్రేరేపిస్తాం, అబద్ధాలు ఆడకూడదు, అది తప్పు అని దేవుడు ప్రేరేపిస్తున్నా సరే ప్రయత్నం చేయాలి. ప్రభా నేను మాట్లాడకూడదు, మన అవసరమైతే ఆ అవకాశాన్ని వదిలేసి బయటకు వచ్చేయాలి. కానీ అవకాశం ఉందని చెప్పి అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితేనే పని అవుతుందా? వద్దు, వదిలేసి వచ్చే. ఒకసారి మా శ్రావణి జాబ్ కోసం ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు జాబ్ కన్ఫర్మ్ అండి, గవర్నమెంట్ జాబ్ అండి, ఒక 4-5 లక్షలు కడితే అయిపోతుందండి అని ఒక ఆయన చెప్పాడు. ఒక సేవకుడే, ఆయన పేరు ఎందుకు లేదు కానీ ఒక సేవకుడు చెప్పాడు, పాస్టర్ గారు ఒక 4-5 లక్షలు కడితే మీ ఆవిడకి మంచి జాబ్ వచ్చేస్తుంది, ఇంకా లైఫ్ టైం అండి, అది ఇంకా పోదు, మీరు కట్టితే వెంటనే జాబ్ ఇక్కడ రాసేస్తానండి స్టాఫ్ నర్స్గా, దాని మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్లో, హాస్పిటల్లో కేజీహెచ్లో జాబ్ వచ్చేస్తుందండి అన్నాను. వెంటనే అన్నాను, సారీ అండి, ఆ విధంగా వచ్చే జాబ్ అయితే మాకు అవసరం లేదు అని చెప్పి వెంటనే శ్రావణి చేత నో చెప్పించేసాను. అవసరం లేదు, దేవుడు చూడట్లేదా? లంచం తీసుకోవడం ఎంత తప్పో లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. అదే ఒకవేళ ఆ రోజు నేను లంచం కట్టుంటే అప్పో సప్పో చేసి ఈరోజు ఎలా ఉండేది? చక్కగా జాబ్ చేసుకునేది, చక్కగా శాలరీ తెచ్చుకునేది, అప్పు అంతా తీర్చుకునేవాడిని. బాగానే ఉందా లేదా? వినడానికి చాలా బాగుంది కదా. జాబు ఉంటుంది, తెచ్చిన దాంట్లో అప్పులు కూడా కొంచెం కొంచెం తీర్చుకుంటాను, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడే ఉంది అంత కూని. ఏంటిది? అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? బట్ ఈజ్ ద బిట్ ఆఫ్ పాయిజన్. ఏంటిది? బట్ ఈజ్ ద బిట్ ఆఫ్ పాయిజన్. కానీ అన్నది అంత ప్రమాదకరమైనది. కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో నేను మీతో చెప్పగలను ఇంకోసారి ధైర్యంగా, మా లంచం తీసుకోవద్దు, దేవుడు కూడా లంచం ఇవ్వద్దు అని చెప్పాడు ఇంకో లోపల పరిశుద్ధాత్మ, ఏం పాస్టర్ నువ్వు మాత్రం ఇచ్చేస్తావా అంటారు లేదు దేవుడు. అందుకే చాలా విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను. ఏదైతే మనం బోధిస్తున్నామో దాని క్రియల్లో పెట్టగలగాలి. అది పెట్టకపోతే వేస్ట్. ఇంకా ఎందుకండి ఉద్యోగాలు వదిలేసి దేవునికి సమర్పించేసుకొని యవన కాలంలో యవన కాలంలో ఎంజాయ్ చేసినంతా వదిలేసి దేవుని సేవకు వచ్చింది దేనికి? దేవుడు చెప్పినట్టు జీవించడానికేగా. దేవుడు మాట్లాడాడని, దేవుడే యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పి లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా వదిలేసి క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? మనం ఆయనలా జీవించడానికేగా. అవకాశం వచ్చిందని చెప్పి అబద్ధాలు ఆడేసి, అవకాశం వచ్చిందని లంచం తీసేసుకొని, ఇలా అవకాశం వచ్చిందని చెప్పేసి పాపానికి చోటిస్తే ఎలా అండి? కాబట్టి అవకాశం వచ్చినప్పటికీ, నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ నువ్వు చెయ్యి పర్లేదు. ఎంతమంది చేయట్లేదు? ఇదో మళ్ళీ ట్రెండ్. ఇది ట్రెండ్ ఏంటిది? వాళ్ళు కూడా చేశారు పాస్టర్ గారు, చేసేయండి పర్లేదు. ఎవరు? పెద్ద పాస్టర్ గారే, పర్లేదు. ఎవరు? మీ బంధువులే చేశారు, అయినా సరే వద్దు. ఎందుకంటే నా దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థంగా జీవించమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయకూడదు? ఒప్పుకోకు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఏమవుతుంది ఒప్పుకోకపోతే? యోసేపుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దానియేలు హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు.
పాపానికి చోటు ఇవ్వకపోతే దేవుడు ఏ విధంగా అయితే తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని హెచ్చించాడో మనల్ని కూడా అదే విధంగా హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన అద్భుతమైన లక్షణం ఏంటండి? చెప్పాలి. అయ్యో, ఒక అరగంట నుంచి 40 నిమిషాల నుంచి నేను చెప్తూ ఉంటే మళ్ళీ తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నాను. ఏం చేయాలి? పరిశుద్ధతలో మన జీవితాలను మనము కట్టుకోవాలి. కట్టుకుందామా? ఎవరికి సాధ్యం కాదు పరిశుద్ధంగా ఉన్న, కానీ ప్రయత్నం చేయాలి. దేవుడు వాక్యం చెప్తాను, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు, కానీ ఆయన బట్టి మనము నీతిమంతుడు. నువ్వు నోటితో ఏదైతే ఒప్పుకుంటావో అదే జరుగుతుంది. నేను పరిశుద్ధుణ్ణి అని ఒప్పుకో, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతావు. నేను నీతిమంతురాలని నేను ఒప్పుకో, నువ్వు నీతిగా జీవించడానికి ఇష్టపడతావు. తెలుసా మీకు ఆ విషయం? మీరు నోటితో ఏం పలుకుతారో అదే మన జీవితం ఫామ్ అవుతుంది, మన లైఫ్ అలాగే రెడీ అవుతుంది మన నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి. ఈరోజు నుంచి మనం చెప్దామా? మీ పక్కలకు సెకండ్ చెప్పండి, ఈ రోజు నుంచి మనం పరిశుద్ధులం అని చెప్పండి. పరిశుద్ధంగా జీవించుటకు మనలను మనం కట్టుకుందాము. అక్కడ వెనకాల వదిలేసారు ఒక ఆవిడ్ని. పరిశుద్ధంగా జీవించుటకు మనలను మనము కట్టుకుందాము. ఎలా కట్టుకుందాం? పరిశుద్ధంగా జీవించాలి. అబద్ధాలతో జీవితాన్ని కట్టుకోవద్దు, మోసాలతో జీవితాన్ని కట్టుకోవద్దు, కోపాలతో జీవితాలు కట్టుకోవద్దు. కొంతమంది కోపంతో కట్టుకుంటారు. ఎవరినైనా క్షమిస్తాను కానీ బ్రదరు ఆ వ్యక్తిని మాత్రం క్షమించను, ఆన్ని మాత్రం క్షమించనండి. మరి ఎవరినైనా క్షమిస్తానండి. ఎందుకండి? నేను మారు మనసు పొందుకున్నాను, అందుకే క్షమిస్తాను. మరి దాన్ని ఆన్ని మాత్రం క్షమించను. అదా క్రైస్తవ్యం? అదా దేవుడు చెప్పే బోధ? ఎవరినైనా క్షమిస్తాను సిస్టర్, కానీ ఆమెను మాత్రం క్షమించనండి. ఏమో అదంతేనండి. అదేనా క్రైస్తవ్యం? అదేనా దేవుడు ఆశిస్తుంది నీ దగ్గర నుంచి, నా దగ్గర నుండి? అది కాదు. కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం. అవునా కదా? మొన్న అంతమంది ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళందరికీ ఎంతమంది మీద కోపం ఉందో ఆ కోపం ఏమైంది? అయితే నేను చెప్తున్నాను, బ్రతుకున్న కొద్ది కాలమైన మనుషులతో ప్రేమగా బ్రతుకుతాం, మనుషుల మీద దయ చూపించి బ్రతుకుతాం, మనుషుల మీద జాలి చూపించి బ్రతుకుతాం, వాడిని ప్రేమించి దేవుని యొక్క ప్రేమను క్రియల్లో పెడదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, ప్రభువుని అడుగుదాం, ప్రభు